వెనకాల కనబడుతున్న చూసి ఉంటారు మీరు. నిన్న కిషన్ రెడ్డి గారి చేతుల మీద 17/7 స్టాప్ని కానీ ఆర్పిఎఫ్ని కానీ వీడియోలు అయితే తీయకూడదంట. అందరికి నమస్తే. చూడొచ్చు మీరు, నేను నా వెనకాల కనబడుతున్న చూసి ఉంటారు మీరు. రైల్వే స్టేషన్ వన్ సిటీ టవర్స్, ఇదంతా కుక్కడపల్లి వైపు ఉన్నది. ఇది బిహెచ్పి కుక్కడపల్లి అంటారు కదా, అటువైపు ఉన్నది. ఆ రోడ్లో నుంచి వస్తాను, కుక్కడపల్లి వైపు నుంచి యూటర్న్ చేసుకొని. నేను హైటెక్ సిటీ నుంచి వచ్చిన, అటువైపు నుంచి కూడా పోవచ్చు. కాకుండా నేను లొకేషన్ పెడితే అది ఎక్కడికి వెళ్ళి చూపించింది, ఫ్లైఓవర్ దిగిన తర్వాత యూటర్న్ చేసుకోమని చెప్పి. అట్లానే వచ్చినా, నేను ఫస్ట్ టైం కదా రావడం, అందుకని అట్లా యూటర్న్ చేసుకొని ఇలా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కన్ఫ్యూజ్ అయినా, ఇక్కడ ఎక్కడ రైల్వే స్టేషన్ అనేది కూడా ఇది కుర్రోడిని అడిగి తెలుసుకున్నా. ఇక్కడ రూట్ ఉంటుంది, ఆ రూట్ ఎక్కడ దీనికి ఆపోజిట్ పోవాలన్నమాట, కార్ డెక్కన్ షాప్కు. ఈ ఫ్లైఓవర్ కింద మొత్తం ఫుడ్ కోర్ట్ అంట. నైట్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయంట ఐటమ్, చాలా టేస్టీగా కూడా ఉంటాయి అంటున్నారు. కుక్కడపల్లి వెళ్ళే ఫ్లైఓవర్ ఇది, జేఎన్ టు కుక్కడపల్లి అలా వెళ్ళింది. నువ్వు ఆ ఫ్లైఓవర్ ఎక్కి దిగి నేను యూటర్న్ చేసుకుని వచ్చిన. ఇట్లా యూటర్న్ చేసుకుని ఇక్కడ తిరిగి ఇట్లా 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 తిరుక్కుంటూ వచ్చిన. అడ్రస్ కొంత కన్ఫ్యూజ్ అయినా తెలియలేదు. ఇట్లా వచ్చిన ఈ రూట్లో అంట అప్పుడు వెళ్ళేది. రైల్వే స్టేషన్ చూడటానికి అయితే వచ్చినాం. చూడొచ్చు మీరు ఈ ఫ్లైఓవర్ కిందకి వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళానంట. చూద్దాం దగ్గర పోయి. నాకు నేరేడుమిట్టి నుంచి సుమారుగా 2 గంటలు పట్టింది ఇక్కడ రావడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగి కన్ఫ్యూజ్ అయిన కొంత. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి అయితే వచ్చిన దగ్గరికి చూద్దాం బండి ఒకసారి. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి ఇట్లా వెళ్ళాలన్నమాట. ఇంకా అంటే ఒకటే దారి అయితే నాకు అర్థమైంది, ఇంకా మిగతా ఉన్నాయా ఏంటి అన్నది దారి. నేను అసలు దీనికి కొత్త అన్నమాట, చాలా అంటే ఫస్ట్ టైం రావటం. ఇది హైటెక్ సిటీ రైల్వే స్టేషన్, ఐటీఎఫ్ అతి ఖరీదైన ఇండియాలో రైల్వే స్టేషన్. కొత్తగా నిర్మించబడ్డ రైల్వే స్టేషన్. పార్కింగ్ అయితే డబ్బులు తీసుకోలేను. రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చినాం. చూద్దాం ఇక్కడ ఈ కొత్తగా హైటెక్ సిటీలో ఐటీఎఫ్ ఏరియాలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ని ఎలా కన్స్ట్రక్షన్ చేశారో ఇది మొత్తం పూర్తిగా వివరంగా, లిఫ్ట్లు ఎన్ని, ఎక్సలేటర్లు ఎన్ని, ఇవన్నీ చూద్దాం. పాయింట్ లోపల పోదాం. ఇది కూడా ఇక్కడ పార్కింగ్ ఛార్జ్ చేస్తే చూద్దాం సార్ ఒకసారి. పార్కింగ్ సైకిల్కి అయితే 5 రూపాయలు, అంటే ఒక 2 hours దాటిన తర్వాత 2 రూపాయలు పెరిగిద్దంట. అట్లా ప్రతి ఒక్కదానికి కారు కూడా అంతే, 2 గంటలు దాటితే 10 రూపాయలు. ఇలా పెంచుకుంటూ పోతారు ఛార్జెస్. ఇవైతే చూడొచ్చు మీరు ఛార్జెస్. కొత్తగా నిర్మించబడ్డ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం మనం. ఇది లోపల పోయి చూద్దాం. మళ్ళా లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ టికెట్ కౌంటర్స్ ఇంత ముందు అయితే బుకింగ్ కౌంటర్ అని ఉంది. ఇంతకు ముందు అయితే ఇక్కడ టికెట్ కౌంటర్ ఒకటే ఉండేయంట, ఇప్పుడు 6 ఉన్నాయి మొత్తం. యూపీఐ ట్రాన్సాక్షన్తో కూడా మన టికెట్కి పైసలు చెల్లించవచ్చు. ఇంత ముందు క్యాషే ఉండేది కదా ఓన్లీ. లిఫ్ట్ ఎక్సలేటర్ ద్వారా ప్లాట్ఫారం 2 ఇట్లా మెట్ల మార్గం నుంచి 2వ ప్లాట్ఫామ్ వైపు అటువైపు వెళ్ళడానికి. ఇది ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ ప్లాట్ఫామ్ పై ఉన్న లిఫ్ట్ అయితే అటువైపు ఒకటి ఉంది, ఇటువైపు ఒకటి ఉంది. ఇది పనిచేస్తుందో లేదో చూద్దాం ఒకసారి. వస్తుందా? పనిచేస్తుందన్న. నిన్నే ఓపెన్ అయింది కాబట్టి ఇవి బాగా అన్ని కొత్తగా ఉన్నాయి, కనపడుతున్నాయి మంచిగా. ఇది మనం పైకి వెళ్తున్నాం. నేను ఒకటి నొక్కలేదు. ఇలా పెద్దవారికి ఎవరికైనా కానీ ఇది రైల్వే స్టేషన్లో ఎలా ఉండడం చాలా మంచి పరిణామం. ఇది మంచిగా పెద్ద గూడ్స్ ట్రైన్ బాగుంది, చూడొచ్చు మీరు. అట్లా లిఫ్ట్లో దిగిన తర్వాత స్ట్రైట్ గా మళ్ళీ 2వ ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి సేమ్. ఇది ఒక్కటి కొంచెం మారవన్నట్టున్నారు, ఇది పాతది అయి ఉంటుంది. ఇక్కడ నుంచి అటు వెళ్ళడానికి ఈ ఫుడ్ బోర్డ్ అయితే చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి ఇలా రావడానికి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి దిగడానికి మెట్లు ఉన్నాయి, మెట్ల మార్గం. మళ్ళా లిఫ్ట్ కూడా ఇక్కడ ఉంది. చాలా సౌకర్యం అయితే చాలా బాగున్నాయి. లిఫ్ట్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది. డోర్లు కూడా చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతున్నాయి. అవి అట్లా తొందరగా. ఇవి కొంతమందికి తెలియకపోవచ్చు, ఇట్లా ఇవి పెట్టేది కంటి చూపు తక్కువ ఉండి కర్రతో నడుస్తారు కదా, అలాంటి వారికి ఇది చూసి వాళ్ళు కరెక్ట్గా ఎక్కడ పోవాలో అక్కడ రీచ్ అవుతారు.
ఇదిగోండి రెస్ట్ రూమ్లు, మరుగుదొడ్లు, లేడీస్ అనే ఉంది. ఇది మరి ఇది ఓపెన్ చేయలేదు. టిక్కెట్లు ఇచ్చే కౌంటర్ ఇక్కడ 3 ఉన్నాయి, అక్కడ అటువైపు 3 ఉన్నాయి. ఇక్కడ రైల్వే స్టాప్ని కానీ ఆర్పిఎఫ్ని కానీ వీడియోలు అయితే తీయకూడదంట. అదొక్కటే ఎవరు వీడియోలు తీసినా అది ఒకటే గమనించండి. ఈ ప్లాట్ఫామ్ 1కి వెళ్ళాలంటే అటువైపు వెళ్ళాలంటే ఈ బోర్డులో ఉన్నాయి చూడండి క్లియర్గా. ఎస్కలేటర్స్, చెక్కల కుర్చీ ఇలాంటివన్నీ, చల్లటి నీళ్ళు, లిఫ్ట్, కాలినడక వంతెన. ఇది సుమారుగా 26 కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి పనులు అయితే పూర్తి చేశారు. నిన్న కిషన్ రెడ్డి గారి చేతుల మీద 17/7/2026 ప్రారంభించారు. లిఫ్ట్ల గురించి మళ్ళీ నేను బయట యూజ్ చూసి మీకు లోపలికి వచ్చి మళ్ళీ ఒకసారి వివరిస్తా. ఇది వెయిటింగ్ హాల్. ఈ వెయిటింగ్ హాల్ ఇంతకు ముందు లేదు, కొత్తగా ఒక 100 మంది కూర్చునేటట్టు సిట్టింగ్ నిర్మించారు. ఇంతకుముందు పాత రైల్వే స్టేషన్లో ఇలా సిట్టింగ్ హాల్ అయితే లేదు. ఇప్పుడు కొత్తగా నిర్మించబడ్డ రైల్వే స్టేషన్లో 100 మంది కూర్చునే సిట్టింగ్ హాల్ అయితే ఉంది. నిలిచింది ఏంటంటే ఈ ఫ్యాన్ అయితే చూడొచ్చు మీరు. సుమారుగా ఒక హెలికాప్టర్ ఉన్నంత రెక్కలు ఉన్నాయి దీనికి. ఇంత పెద్ద ఫ్యాను నేను ఇదే మొదటిసారి చూడటం. ఇట్లా 3 ఫ్యాన్లు ఉన్నాయి. రావడానికి ప్రధాన ఎంట్రన్స్ హైటెక్ సిటీ నుంచి వస్తుంటే, హైటెక్ సిటీ నుంచి స్ట్రైట్గా వస్తే మీరు నేను నా వెనకాల కనబడుతున్న చూసి ఉంటారు మీరు. రైల్వే స్టేషన్, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. ఇదంతా ఖరీదైన ఏరియాలో నిర్మించిన రైల్వే స్టేషన్. ఇది నిన్ననే ఓపెన్ అయింది. ఇటు నుంచి వస్తే హైటెక్ సిటీ నుంచి వచ్చే రోడ్డు యశోద హాస్పిటల్ ఉంది కదా, యశోద హాస్పిటల్ పక్కకి వెళ్ళి ఫ్లైఓవర్కి వెళ్ళి వస్తే ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది 2వ నెంబర్ వస్తుంది. ఇటు ఈ రోడ్డు కొండాపూర్ పోద్ది అంటున్నారు. ఇది నాకైతే ఐడియా లేదు. ఇటు నుంచి వస్తే మెయిన్ ఎంట్రన్స్. ఇటు లోపలికి వచ్చే దగ్గర ఇట్లా 2వ నెంబర్ వైపు ఇటు, 1వ నెంబర్ వైపు అటు. కుక్కడపల్లికి వెళ్ళి వస్తే అటు నుంచి రావచ్చు. హైటెక్ సిటీకి వెళ్ళి వస్తే ఇటు రావచ్చు. 2 వైపులా ఉన్నాయి. 2 వైపులా లిఫ్ట్లు ఉన్నాయి. ఎస్కలేటర్ అయితే 2 ఉన్నాయి. దీనికి అటువైపు ఇటువైపు ఒకటే ఉన్నాయి. మెట్లు మార్గం మామూలు ఇంతకుముందు మెట్లు మార్గం ఉంది కాబట్టి అది ఆల్రెడీ మెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు చూస్తున్నట్టయితే బయట ఇలా కనపడుతుంది చూడొచ్చు. ఇవన్నీ చూడొచ్చు మీరు. ఇవన్నీ చెట్లన్నీ మన నాన్న రోజులు కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ గార్డెన్ కూడా గుర్తుగా అనమాట. ఇప్పుడు ఈ చెట్లు ఇంత చిన్నగా ఉన్నాయి, తర్వాత ఎలా ఉంటాయి అని చెప్పేది ఒక వీడియో మీకు కూడా గుర్తుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్, సౌత్ సెంట్రల్ రైల్వే వారు గార్డెన్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాదు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇది నాకు తెలుసు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం ఎంట్రన్స్ అయ్యేది ఇదే కదా. ప్రధాన మెయిన్ ఎంట్రన్స్ 2వ నెంబర్ గేట్కి వెళ్ళి నుంచి ఇదే అనమాట. చూడండి బయట నుంచి చాలా ఎంత లుక్ కనబడుతున్నాం. హైటెక్ సిటీ చాలా అందంగా రాసి పెట్టారు ముందు. ఇక్కడేదో ఒక వ్యూ పాయింట్ వేసారు, చూద్దాం పైకి వెళ్ళి ఒకసారి. వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి చూస్తే మొత్తం చాలా బాగా కనపడుతుంది సిటీ. జెండాలో ఇవి కనపడేది చిత్రపూర్ కాలనీ అట్లా అనుకుంటాను నేను. ఈ కోహినూరు టవర్సే ఫస్ట్ మనం వీడియో పెట్టింది. దగ్గర 50 లక్షల మంది చూశారు. ఇది హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. దగ్గర పోయి చూస్తే చాలా ఎత్తుగా కనపడుతుంది ఇది. ఇదిగోండి ఇక్కడ యశోద హాస్పిటల్, దాని కన్స్ట్రక్షన్ అయ్యే బ్యాక్ సైడ్ యశోద హాస్పిటల్. ఆ కన్స్ట్రక్షన్ అయ్యే ఉంది కదా, దానికి బ్యాక్ సైడ్ మధ్యలో ఉండి కనపడుతుంది కదా, అవి యశోద హాస్పిటల్. ఉండా ఆఫీస్ అనుకుంటా, ఉండా ఇది. ఇది రోడ్డు ఇందా చెప్పిన కదా, ముందు చెప్పినట్టు ఆ రోడ్డు. ఫ్లైఓవర్ పక్కకి వస్తే ఈ రోడ్డు. ఇది కొండాపూర్ పోద్దని అంటున్నారు. ఇది నాకు కన్ఫర్మ్ లేదు. మీకు ఎవరికైనా తెలిసినట్టుంటే కామెంట్ చేసి చెప్పండి, కామెంట్ రూపంలో. ముందు నుంచి చూస్తే సొండ లుక్ ఎలా కనబడుతుందో ఒకసారి. మొత్తం ఎయిర్పోర్ట్ లుక్ అయితే కనబడుతుంది. మొత్తం రైల్వే స్టేషన్ మాత్రం హైదరాబాద్ సిటీలో మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నారు సౌత్ సెంట్రల్ రైల్వే వారు. ఈ రైల్వే స్టేషన్ కూడా సికింద్రాబాద్ కిందే వస్తుందంట. అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. మన వీడియోలు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్. మరి కొంతమంది రీచ్ అయితే అని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. గార్డెన్ ఏరియా మొత్తం చెట్లు ఇవన్నీ చక్కగా మంచి నీట్గా ఉన్నాయి. చూసారా, ఇవన్నీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు.
ఇప్పుడే పూలు పోస్తున్నాయి మనకి చెట్లు. లోపలికి అయితే పోదాం. ఎంట్రన్స్ ప్రవేశం లోపలికి వెళ్ళేది 2వ నెంబర్. ఇక్కడ కూడా చూడండి చాలా పెద్ద ఫ్యాన్ ఉంది. కొత్తగా నిర్మించబడిన ఎస్కలేటర్స్, ఇటు ఒకటి అటువైపు ఒకటి. ఎస్కలేటర్ అయితే 2 ఉన్నాయి, 4 లిఫ్ట్లు ఉన్నాయి, అటు 2 ఇటు 2. ఎవరైనా ఎస్కలేటర్ మీద కొంచెం జారినట్టు ఎట్లా ఉన్నా కానీ ఇక్కడ స్టాప్ బటన్ ఉంటుంది. ఇక్కడ ఇమీడియట్లీ ఇక్కడ దగ్గరలో ఉండేవాళ్ళు ఇది ఆపేయండి. ఇది ఆపడం వల్ల కింద పడ్డవాళ్ళు మరీ కిందకి రాకుండా ఉంటారు. ప్రతి ఒక్కరికి తెలియాలి ఇది. పెద్దవారు తెలియని వారు ఇలా ఎక్కినప్పుడు ఇలా కొంచెం ఇబ్బంది పడుతుంటారు. ఇదైతే ఈరోజు వర్కింగ్లో లేదు. మెట్ల మీద నుంచి వెళ్తున్నా. ఇలా హైటెక్ సిటీలో మొత్తం వీడియో తీయడం అయితే జరిగింది. పూర్తిగా మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను. మీరు చూస్తున్నట్టయితే ఎస్కలేటర్ ఈరోజు కొంచెం ఆన్ చేయలేదు, చేస్తారనుకుంటా. నిన్నే కదా ఓపెన్ చేసింది. అటువైపు కనపడే మొత్తం అవి కుక్కడపల్లి ఏరియా అనుకుంటా. ఇక్కడ 1 సిటీ అని సరే ఈ కేబిహెచ్పికి వెళ్ళే రోడ్డు ఉంది. ముందు చెప్పాను కదా, అటువైపు వీడియో కూడా ఉంది, చూపిస్తాను మీకు. మీరు పెట్టే కామెంట్లో ఇలాంటి మిస్టేక్లు ఏమైనా చిన్నవి ఉన్నా కానీ సరిదిద్దుకొని నెక్స్ట్ వీడియోలో మంచిగా రావడానికి ప్రయత్నం చేస్తా. నేను అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉండని కాదు, మామూలుగా ఏదో కొత్త మొదలుపెట్టినా చేస్తున్నా. మీ సపోర్టు, మీ ఆదరణ ఎలా ఉంటే ఇంకొంచెం ఇంకా ముందుకు పోయి ఇంకా కొన్ని వీడియోలు తీద్దామని చెప్పి హైదరాబాద్ సిటీలో మొత్తం కనబడే మొత్తం తీసి మీ కళ్ళకు గట్టించినట్టు చూపిస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా. కొంచెం ఎక్కడన్నా మిస్టేక్ అయినా కానీ ఇలా కామెంట్ రూపంలో స్మూత్గా చెప్పండి. ఇక ఇంతవరకు చూపించాను అనుకున్నా. ఇది దిగేది ఎస్కలేటర్. ఇంతకుముందు సౌత్ సెంట్రల్ రైల్వే అండర్లో ఈ రైల్వే స్టేషన్లు మొత్తం డెవలప్ అవుతున్నాయి అనుకుంటాను నేను. రైల్వే శాఖ వారు, రైల్వే డిపార్ట్మెంట్ వారు అందరూ కలిసి ఇలా కృషి చేస్తే ఈ విధంగా ట్రైన్లు పెంచిన కొద్దిగా ఇట్లా సౌకర్యాలు చాలా బాగుండే. ఒక ఎయిర్పోర్ట్ తరహాలో డెవలప్మెంట్ చేయడం జరిగింది. నిన్న మొత్తం ఈ రైల్వే స్టేషనే కనపడతాయి. యూట్యూబ్లో కానీ టీవీ ఛానల్లో కానీ ఎక్కడ చూసినా హైటెక్ సిటీ ఐటీ హబ్ ఏరియాలో రైల్వే స్టేషన్ ఓపెన్ అయిందని చెప్పి. మనం వచ్చింది ఆ రోడ్లో, అట్లా ఆ రోడ్డు కుక్కడపల్లికి వెళ్ళి వచ్చేవాళ్ళు అక్కడ నుంచి ఆ ఫ్లైఓవర్ కింద నుంచి రావాలి. ఫ్లైఓవర్ పక్కన చెరువు కూడా ఉందట. అనేకలు అయితే ఫస్ట్ టైం తక్కువ ఉన్నారు, అంటే ట్రైన్లు వచ్చే రాకపోకలు వచ్చే టైం కాదు కాబట్టి తక్కువ ఉన్నారు. నా లైఫ్లో ఈ కోహినూర్ టవర్స్ అయితే మర్చిపోను. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హైటెక్ సిటీ, యశోద హాస్పిటల్ మీకు కనపడుతుంది అక్కడ. ఇవంతా ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అక్కడ ఫోన్ నెంబర్ కనపడుతున్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి అడగవచ్చు. ఫోన్ నెంబర్ జూమ్ చేయమంటారా? అదిగోండి, మీకు అర్థమైంది అనుకుంటున్నా. హైటెక్ సిటీ నుంచి వచ్చి ఫ్లైఓవర్ పక్కకి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే వచ్చే ప్లాట్ఫామ్ 2. ఇదిగోండి, ఇది 2 అటువైపుది. ఈ విధంగా ఈరోజు మొత్తం వీడియో తీయడం అయితే జరిగింది. ఇటు కుక్కడపల్లికి వెళ్ళి వచ్చి ఆ ఫ్లైఓవర్ లెఫ్ట్ తీసుకొని తిరిగి లోపలికి వస్తే వచ్చే ప్లాట్ఫామ్ 1 ఇది. మన వీడియోలో ఎక్కువ మంది హైదరాబాద్ మొత్తం తీసే ఛానల్ ఇది. నాది మొత్తం హైదరాబాద్లో డెవలప్మెంట్ అయ్యాయి, కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇవన్నీ వీడియోలు తీసి పెట్టడం అయితే జరిగింది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని కొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. ఈ పువ్వు దండలు కూడా నిన్న వేసినాయే, ఇంతవరకు ఇవి కూడా ఏమి ఓడవాళ్ళే, మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా. ఇటు వెళ్ళే వేసారు. నిన్న ఓపెన్ అయింది. నిన్న అనగా 17వ తారీఖు 7వ నెల 2026. ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్. ఇక్కడంటే 12 ఇంజన్ అని ఉంది, అంటే ట్రైన్ ఇంజన్ బహుశా ఇక్కడ ఆగొచ్చేమో. వీల్ చైర్లో వచ్చే ర్యాంప్ ఇదిగోండి. ఇది అంటే ఇక్కడ ఈ వీల్ చైర్ వచ్చే ర్యాంప్ ఇక్కడ నుంచి దీంట్లో తీసుకురావచ్చు డైరెక్ట్గా ట్రైన్ దగ్గరికి. కానీ ఇక్కడ చైర్లు ఉండే లేవు, చూడలేదు నేను. వాటర్ కూర్చోడానికి ఇవన్నీ ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంది. మీకు మొత్తం అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు 1వ నెంబర్ ఇది ఇటువైపు, 2వ నెంబర్ అటువైపు. హైటెక్ సిటీ నుంచి చెప్తే 2వ నెంబర్ అటువైపు, మళ్ళీ ఒకసారి చెప్పిన కుక్కడపల్లి నుంచి చెప్తే ఇటువైపు. చిన్న టచ్అప్ చేస్తున్నారు.
ఇవి జాయింట్లు పొడుస్తున్నారు. నేను దీని గురించి చెబుదామని చెప్పిన మర్చిపోయినా. ఇక్కడ వచ్చినా గుర్తొచ్చింది. చూడండి, నిన్నే స్టార్ట్ అయింది, మళ్ళీ ఈరోజు ఇక్కడ వేయడం కూడా జరిగింది. ఇదిగో ఇది మారరు. ఓ బాయి బహీన్ వేరే కోట్లతో ఇది కట్టారంట. కొంచెం ఇక్కడ మంచిగా బాత్రూమ్ దగ్గర ఎక్కడో సైడ్కి ఓపెన్ ప్లేస్ ఉందా, అక్కడ ఉయ్యొచ్చు. ఖాళీనే ఉంది, ఇక్కడ నుంచి ఉంచవచ్చు కదా ఉంచేవాళ్ళు. అది కావాలని ప్లాట్ఫామ్ పైన వచ్చినారు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇట్లా గోడ నుంచి ఉంచవచ్చు కదా చిన్నవాళ్ళు. మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను. లిఫ్ట్ మళ్ళీ ఒకసారి చూపించాలన్నా. ఇక్కడ ఒకటి ఇది కొడితే సౌండ్ ఎట్టవుతుందో చూడు ఒకసారి. మొత్తం ఐరనే. బాగుంది. ఈ రోజుకి వీడియో ఇక్కడతో స్టాప్ చేస్తున్నా. రేపు మైదీపట్నం వీడియో అలాంటి బస్ స్టాప్ అక్కడ తీద్దాం అనుకుంటున్నా. రేపు పిల్లలు బోనాలు పోదాం అని చెప్పి గోల్కొండ అంటున్నారు. రేపు మీకు మళ్ళీ ఒక వీడియో రేపు అక్కడ కొత్తగా కనపడితే అది ఒకటి వీడియో తీసి పెట్టడం జరిగింది. ప్లీజ్ లైక్. ఇచ్చేది ఇది 1 ప్లాట్ఫామ్ వైపు, ఇక్కడ 3 ఉన్నాయి, అటువైపు 2వ నెంబర్లో 3 ఉన్నాయి. మీకు మొత్తం అర్థమైంది అనుకుంటున్నా నేను. ఫుడ్ కోర్ట్ అంటే ఫ్లైఓవర్ కింద సాయంత్రం నైట్లో బాగా తినడానికి మంచిగా అన్ని రకాలైన వంటకాలు ఇక్కడ ఉంటాయి. ఈ కింద నుంచి వచ్చిన కోహినూర్ టవర్స్ అయితే ఒకసారి చూపిద్దాం అని చెప్పి. చూడండి ఎంత హైట్ ఉండే. 36 ఫ్లోర్లో 40 ఉన్నాయి.